గిట్టుబాటు ధర కోసం ప్రకాశం జిల్లా పొగాకు రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ రైతు సంఘం ఆధ్వర్యంలో నేషనల్ హైవేపై నిరసన తెలిపారు. టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర రైతులు చేపట్టిన ఆందోళన కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పొగాకు వేలం కేంద్రాలు మొదలై 3 నెలలవుతున్నా కూడా పంటలకు ఆశించిన ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 2 నెలలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నేషనల్ హైవేపై బైఠాయించిన రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. రైతులు ఇన్ని రోజులుగా పోరాడుతున్నా ప్రభుత్వం ధరలు పెంచడం లేదని, ప్రభుత్వ విధానాల వల్ల రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య. వంద రోజుల వర్జీనియా పొగాకు రైతుల పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్చించి చేసిన నిర్ణయం చాలా నష్టదాయకంగా ఉంది. ఏ గ్రేడ్ని 240కి, బి గ్రేడ్ని 190కి, సి గ్రేడ్ని 110 రూపాయలకి, ఆ విధంగా దాంతోపాటు కేజీకి 20 రూపాయలు బోనస్ ఇస్తామన్నట్టు ప్రకటించారు. ఏది స్పష్టత లేకుండా ఉంది. రెండోది, ఈ రోజున్న పరిస్థితుల్లో 110 రూపాయలు అని చెప్పి ఆయన మాట్లాడిన తర్వాత అదొక చాలా పొరపాటు ఆలోచన, నా రైతులకు చాలా నష్టం కలిగించేది. ఈ అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఇక్కడ గవర్నమెంట్ ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది, మేము సాగు చేశాము, ఇప్పుడు మా పంట కొనట్లేదు అంటూ రైతులు అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? విజయ్, ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో వర్జీనియా పొగాకు అనేది అత్యధికంగా కూడా పండిస్తారు. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనకు మించి అధికంగా అయితే పండించడం జరిగింది. కానీ అయితే మొత్తం పొగాకును కూడా కొంటామని ప్రభుత్వం పలు దఫాలుగా చెప్తుంది. సుమారు 3 నెలల పైగా కూడా వేలం కేంద్రాలు ప్రారంభమైంది. అయితే అప్పటి నుంచి కూడా కొనుగోలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికి 20% కూడా కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి పొగాకు బేలను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడం, ఈ వేలం కేంద్రంలో కొనకపోయేసరికి నోబిటిగా తిరిగి దాన్ని తీసుకురావడం, అదనపు ఖర్చులు అవుతూ కూడా తాము ఇబ్బందులు పడుతున్నామని, అయితే ఈ కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. అంతేకాకుండా శ్రీనివాస్, ఇక్కడ అధికారులు ఏమంటున్నారు? ఇంతకీ రైతులకు సంబంధించిన పొగాకును కొనుగోలు చేస్తారా లేదా? ఇప్పటి వరకు అయితే 20% మాత్రమే పొగాకు కొనుగోలు చేయడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బయ్యర్లతోటి పలుమార్లు సమావేశమై రైతుల వద్ద ఉన్న పొగాకు మొత్తం కూడా కొనుగోలు చేయాలని, 200కు తగ్గకుండా గిట్టుబాటు ధర కల్పించాలని కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వేలం కేంద్రాల్లోకి వచ్చేసరికి పరిస్థితి మరో రకంగా ఉంది. 110 రూపాయలు, 120, 160 లోపే కూడా కొనుగోలు మొత్తం జరుగుతుంది. హై గ్రేడ్ కూడా 160 రూపాయలకే కొనుగోలు చేయడంతో రైతులు భారీగా నష్టపోతున్నామంటూ కూడా గడిచిన 100 రోజులుగా కూడా ధర్నాలు చేస్తూ ఆందోళన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటికీ గిట్టుబాటు ధర రాకపోవడంతో పాటుగా వాళ్ళు ఆశించినటువంటి కొనుగోలు శాతం కూడా పెరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో మరలా కర్ణాటకలో కొనుగోలు ప్రారంభమైతే ఇక్కడ కొనుగోలు పూర్తి స్థాయిలో. థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్. సో మొత్తంగా రైతులు పండించినటువంటి పొగాకును కొనుగోలు చేయాలంటూ కూడా ఇటు ప్రకాశానికి సంబంధించి నేషనల్ హైవే పైన టంగుటూరు టోల్ ప్లాజా వద్ద అయితే రైతులు ఆందోళనకు దిగారు.